హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి. సో సమ్మర్ స్పెషల్గా నారింజకాయతో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ నారింజకాయతో జ్యూస్ అయితే తీయగా, పుల్లగా, కారంగా భలేగా ఉంటుంది. సో ఇవి మనం తాగుతూ ఉంటే మన చిన్నతనం అయితే గుర్తొచ్చేస్తుందండి. ఎందుకంటే చిన్నప్పుడు నారింజకాయ కట్ చేసుకొని దానిపైన కాస్త ఉప్పు కారం చల్లుకుని తిన్న అనుభవాలు మీలో చాలామందికి ఉండే ఉంటాయి కదా. అందుకని చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయని చెప్తున్నాను. ఇంకా జ్యూస్ ఎలా చేయాలో చూపించేస్తాను, మీరు లైక్ కూడా చేసేయండి. నేను ఇక్కడ నారింజకాయలు తీసుకున్నానండి. పచ్చిగా ఉంటాయి కదా, కాస్త గట్టిగా ఉండేవి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ నేను ఇక్కడ 5 కాయలు తీసుకున్నాను, కానీ 2 కాయలే జ్యూస్ చేసుకుంటున్నాను. అంటే ఇద్దరికి సరిపడగా చేస్తున్నానండి. అందుకోసం 2 కాయలు తీసుకుంటే సరిపోతుంది. అంటే మన నారింజకాయ పులుపుని బట్టి కూడా ఉంటుంది. ఇవి కాస్త పుల్లగా ఉండడం వల్ల 2 మాత్రమే వాడుతున్నాను. ముందుగా ఈ కాయలను మనం సెంటర్కి కట్ చేసేసుకోవాలండి. మన నారింజకాయని ఇలా కట్ చేసుకున్నప్పుడే చూస్తే నోరు ఊరిపోతుంది కదా. పులుపు ఇష్టపడేవారు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇలానే. చిన్నప్పుడైతే ఈ నారింజకాయ తొందరలు ఒలుచుకుని మరీ తినేదాన్ని అనమాట నేను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ నారింజకాయలో ఉండే జ్యూస్ అంతా కూడా పిండేసుకోవాలండి. మనకి ఈజీగా ఉంటే చేతితో కూడా పిండేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా జ్యూస్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే కనుక అందులో ఉండే సీడ్స్ అదంతా కూడా పల్ప్ అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది. అండ్ కొంతమంది అయితే ఆ పల్ప్ కూడా ఇష్టపడతారు. ఇష్టం ఉండేవారు ఆ పల్ప్ను కూడా కలిపి తీసుకోవచ్చు. నేను మొత్తం అన్నీ కూడా ఈ విధంగా జ్యూస్ తీసేసుకున్న తర్వాత అందులో ఉండే సీడ్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసుకున్నాను. సో నాకైతే ఇంత జ్యూస్ వచ్చిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా తీసి ఉంచుకున్న నారింజకాయ జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని ఆ బౌల్లో వేసుకున్నాను. అక్కడక్కడ చిన్నగా సీడ్స్ అండ్ పల్పు ఉన్న కూడా బాగానే ఉంటుందండి. ఇందులో వచ్చేసి కాస్త పుల్లగా ఉన్నాయి కాబట్టి 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఇలా అయితే తీయగా అండ్ పుల్లగా ఉప్పగా ఉండి చాలా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయేంత వరకు ముందు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ అంతా కూడా బాగా కరిగిన తర్వాత 2 గ్లాసులకి సరిపడగానే నేను కూలింగ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇందులో వాటర్కి బదులుగా సోడా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నారింజ సోడా కూడా చాలా బాగుంటుంది. లేదంటే ఒక గ్లాస్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం వాటరే వేసుకొని ఈ విధంగా అంతా కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుంటే గ్లాస్ని కాస్త డెకరేట్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో కాస్త ఉప్పు అండ్ కారం వేసి 2 మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్ అంచుల్ని కాస్త తడి చేసుకుంటే కనుక మనకి ఇది బాగా స్టిక్ అవుతుంది. సో మనకి రెగ్యులర్గా తాగే కన్నా కూడా ఇలా డెకరేట్ చేసుకుని తాగితే కాస్త కొత్తగా కూడా అనిపిస్తుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా ఇలా డెకరేట్ చేసేస్తే. సో 2 గ్లాసులకి కూడా ఈ విధంగానే డెకరేట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కూలింగ్ వాటర్ వేసాను కాబట్టి ఐస్ క్యూబ్స్ ఏమీ అయితే యాడ్ చేయలేదు. సో ఈ విధంగా మనం రెడీ చేసుకున్న నారింజకాయ జ్యూస్ని గ్లాస్లో సర్వ్ చేసేసుకొని చల్లగా తాగితే కనుక ఒక్కటే జ్యూస్తో 3 రకాల టేస్ట్లు అయితే వస్తాయండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.